అందరికీ నమస్కారం. నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 years అవుతుంది మా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి. సో ఫైనల్గా హౌస్ అనేది కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గానే మేము ఇంట్లో గృహప్రవేశం అనేది ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. గృహప్రవేశం అనేది కంప్లీట్ చేసాము. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు నేను రెగ్యులర్గా మీకు ఈ 3-4 days నుంచి నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. టీవీ యూనిట్ అని అలాంటిది సో చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసరికి ఈ వీడియోలో ఇంటి లోపల ఎలా ఉంది, లైక్ కబోర్డ్స్ ఎలా చేయించాను, టైల్స్ లాంటివి, అలానే విధంగా హాల్ సైజెస్, కిచెన్ సైజెస్, బెడ్రూమ్ సైజెస్ కూడా ఇలాంటి ప్రతిదీ కూడా నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో రేపు కానీ ఎల్లుండి కానీ మేము ఈ హౌస్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాము. సో షిఫ్ట్ అయితే మళ్ళీ 2-3 రోజులు ఈ సామాన్లు సర్దుకునేది ఉంటుంది కాబట్టి మళ్ళీ కుదరదు. సో అందుకనే కొంచెం సామాన్లు ఏం లేనప్పుడే మీకు మొత్తం చూపించాలని అనుకుంటున్నాను. సో అందుకని ఈరోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. హౌస్ మోడల్ అనేది నాకు తెలిసి మ్యాక్సిమం మీకు బాగా నచ్చుతుంది. సో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా కింద కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి అండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే, అదేవిధంగా మీరు లైక్ కొడితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా నేను ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివ్ లాగా ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్ని లైక్ అనేది చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. రెగ్యులర్గా అన్ని వీడియోస్ నేను హౌసెస్ వీడియోస్ ఎలా మీకు చూపిస్తాను, అదేవిధంగా మన హౌస్ కూడా నేను అలానే చూపిస్తాను. మా హౌస్ కూడా మీకు నేను బ్యాక్ నుంచి నేను చూపిస్తాను. ఇన్ఫాక్ట్ ముందు నుంచి నేను ఫ్రంట్ వచ్చి మీకు అలా చూపించాలనుకున్నాను. ప్రజెంట్ అయితే కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. సో అందువల్ల ఇంక నేను బ్యాక్ నుంచే మీకు అన్ని హౌసెస్ ఎలా చూపిస్తాను అదే విధంగా చూపిస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ అనేది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ స్టెప్స్ కూడా నేను టైల్స్ అనేది వేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి రఫ్ టైల్స్ అనేది వేసాను. సింపుల్ గేట్ తీసుకున్నాను. గేట్ వచ్చేసరికి ఒక 3000 రూపాయలు గేట్ అనేది అయింది అంతే. అండ్ ఇంకా టైల్స్ కూడా మీకు ఇంతకుముందు నేను టైల్స్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చేశాను. మనవి ఏమేమి ఎక్కడ వర్క్ జరిగింది, ఎక్కడ కొన్నాను అనేది కూడా మీకు టైల్స్ సంబంధించి చూపించాను. సో సింపుల్గా డోర్ అనేది కూడా సింపుల్గానే తీసుకున్నానండి. అండ్ పైన కూడా సీలింగ్ అనేది అన్ని కూడా చేయించాను. సీలింగ్స్ మొత్తం కూడా చేయించాను నేను. ఇంకా డోర్స్ వచ్చేసరికి నాకు డోర్స్ కొనడానికి 4 డోర్లు, అలానే 3 బాత్రూమ్స్కి డోర్స్ మొత్తం కలిపి 7 డోర్స్ అని తీసుకున్నాను. ఈ డోర్స్ మొత్తం కూడా 25,000 రూపాయలు అనేది అయింది అండి. సో ఇంక లోపలికైతే వెళ్దాం. మీరు గమనించినట్టయితే సో ఇది వచ్చేసరికి మొత్తం హాలు. సో ప్రొఫైల్స్ పెట్టించుకున్నాను. హాల్ దగ్గర టీవీ యూనిట్ దగ్గర ప్రొఫైల్స్ పెట్టించుకున్నాను. పైన సీలింగ్ అనేది చేశాను. హాల్ సైజ్ వచ్చేసరికి 12.5 అండి. పొడవు వచ్చేసరికి, వెడల్పు వచ్చేసరికి 5.5 అడుగులు వెడల్పు అనేది ఉంది హాల్ వచ్చేసరికి. అండ్ హాల్లోనే వచ్చేసరికి 2 కిటికీలు అనేది పెట్టడం జరిగిందండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో అక్కడ ఒక కిటికీ ఉంది కదా, ఇంకోటి ఈ ఉత్తరం సైడ్ అనేది పెట్టడం జరిగింది. 2 పెట్టాము ఇక్కడ. అంటే ఆపోజిట్ గుమ్మానికి ఆపోజిట్లో కిటికీ అనేది పెట్టడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఈ ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా గృహప్రవేశం అయిపోయింది కదా, సో బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. అండ్ మీకు కింద చెప్పాను కదా ప్రొఫైల్స్ అని. సో ఇవి వచ్చేసరికి ప్రొఫైల్స్ డోర్స్ అండి. ఇంకా మనం కిచెన్లోకి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసరికి కిచెన్ అండి. నా హౌస్లో ఏదైనా నాకు బాగా నచ్చింది అనుకుంటే ఒకటి కిచెన్, ఇంకోటి వచ్చేసరికి పైన టీవీ యూనిట్. ఈ 2 అయితే నాకు సూపర్గా నచ్చినాయి అండి.
అండ్ కిచెన్ సైజెస్ వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 7.5 ఉందండి, వెడల్పు వచ్చేసరికి 9.5 అనేది పెట్టడం జరిగింది. సో కిచెన్కి వచ్చేసరికి ఎక్కువ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎక్కువ మ్యాక్సిమం కిచెన్ వాళ్ళకి ఫ్రీగా ఉంటేనే బాగుంటుందనే కాన్సెప్ట్తో నేను కిచెన్ అనేది ఎక్కువ స్పేస్ అనేది ఇచ్చాను. ఒక 5 అడుగుల్లో కూడా కిచెన్ సరిపోతుంది, బట్ నేను బెడ్రూమ్ సైజ్ తగ్గించుకొని నేను కిచెన్ ఎక్కువ సైజ్ అనేది పెంచుకున్నాను. సో కిచెన్లో కూడా ప్రొఫైల్స్ పెట్టించుకున్నాను అండ్ ఎకర్లిక్ షీట్ అనేది యూజ్ చేసామండి. మీకు ఒకసారి నేను బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి కింద బెడ్రూమ్ అండి. సో సైజెస్ వచ్చి 9.5 x 9.5 బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్ డోర్స్ అనేది చిన్న స్లైడింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ప్లేన్ ఎక్కువ వైట్ మీద రోజ్ గోల్డ్ మిర్రర్ అనేది పెట్టడం జరిగింది. కింద వచ్చేసరికి టైల్స్, అదేవిధంగా పైన నేను మీకు సీలింగ్ కూడా చూపిస్తాను. సో సీలింగ్ హౌస్ మొత్తానికి కూడా సీలింగ్ మొత్తం మీద నాకు 31,000 రూపాయలు అనేది సీలింగ్ అయినాయి అండి. సో ఇలా అనేది నేను సింగిల్ కలర్స్ తీసుకున్నాను. సో హాల్ వచ్చేసరికి మల్టీ కలర్స్ తీసుకున్నాను సీలింగ్ లైట్స్. బెడ్రూమ్లో వచ్చేసరికి సింగిల్ కలర్స్ పింక్ ఒకటి గ్రీన్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి బాత్రూము, అటాచ్ బాత్రూము. సో 4.5 x 6 అడుగులు అనేది సైజెస్ పెట్టుకున్నాను. హాల్ సైజ్ కొంచెం తగ్గడానికి కారణం అదే, అటాచ్ బాత్రూమ్ పెట్టుకున్నాను. సో అటాచ్ బాత్రూమ్ ఉండడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది, దానివల్ల మైనస్ కూడా ఉంటుంది, స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా బయట స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఉంది, ప్రజెంట్ వేస్ట్ సామాన్లు ఉన్నాయి. సో అందుకని నేను లాక్ అనేది వేయడం జరిగింది. ఇంకొచ్చేసరికి స్టెప్స్ అండి, ఈ స్టెప్స్ మీద కూడా నేను టైల్స్ వేయడం జరిగింది. ఈ టైల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కొనడానికి నాకు 69,000 రూపాయలు టైల్స్కి కొనడానికి అయినాయి. అదేవిధంగా టైల్స్ వేయడానికి 35,000 రూపాయలు అనేది వర్కింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కిటికీ పెట్టకుండా నేను ప్లెయిన్గా డిజైన్ చేయించుకున్నాను. సో మీరు ఇందాక చూసే ఉంటారు. అక్కడ వచ్చేసరికి ఏంటంటే చిన్న ఏదైనా డిజైన్ చేయించుకుందాం, లైక్ ఫొటోస్ కానీ ఆల్బమ్స్ అలాంటి పెట్టుకుందాం అనుకున్నాను. ఇటు మా పొట్టోడు లక్కీగాడు. సో లెగురా. సో పైకి వచ్చిన తర్వాత సేమ్ అండి, కింద ఏదైతే మా వరండా వచ్చేసరికి 5.5 అడుగులు వరండాకి వదులుకున్నాను. కింద నేను చెప్పలేదు ఇందాక. సో పైన వచ్చేసరికి గ్లాస్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమో స్టిప్స్ లైట్స్ అనేది పెట్టడం జరిగిందండి. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చే జనరేషన్ మొత్తం ఇంకా ఒక 5-10 ఇయర్స్ దాటితే ఈ స్టిప్స్ లైట్స్ యూజ్ చేస్తారు. అండ్ కింద వచ్చేసరికి గోల్డ్ బీడింగ్ అనేది పెట్టడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ పెట్టడం జరిగింది ఈ డోర్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను చాలా ఇష్టంగా నేను కట్టించుకున్న పైన ఇదండి, హాల్ వచ్చేసరికి ఎల్ షేప్లో హాల్ పెట్టుకున్నాను. సో టైల్స్ కూడా వచ్చేసరికి కింద దానికి పైన దానికి మార్చేసాను. పైన వచ్చేసరికి స్మోక్ టైల్స్ అనేది పెట్టుకోవడం జరిగిందండి. సో ఇది వచ్చేసరికి ఎల్ షేప్ అండ్ పైన కూడా షైనర్ లైట్ కూడా నేను పెట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 6,000 పైనే మనకి కొనడం అనేది జరిగిందండి. అదేవిధంగా మీకు ఇక్కడ కూడా సేమ్ కింద ఎలా అయితే పెట్టానో విండోస్, అదేవిధంగా ఇక్కడ కూడా 2 కిటికీలు అనేది రావడం జరిగిందండి. మీకు ఇక్కడ బైక్ నేను చూపిస్తాను చూడండి, ఒక పెయింటింగ్ లాంటిది స్టిక్కర్ మీద పెయింటింగ్ వేయడం అనేది జరిగింది. సో కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను, సరే బైక్ బాగుంటుంది కదా అని చెప్పి వేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి నాకు చాలా ఇష్టమైన టీవీ యూనిట్. సో మొత్తం కూడా పైన అనేది కొంచెం డీసెంట్గా ఉండాలని చెప్పేసి కలర్స్ కూడా కింద వచ్చేసరికి మల్టీ కలర్స్ వేసాను, పింక్ కలర్ అని, వైలెట్ కలర్స్ అని ఇలా వేసాను. బట్ పైన వచ్చేసరికి లైట్ కలర్స్ అనేది వేయడం జరిగింది. సో మొత్తం కూడా లైట్ కలర్సే ఉంటాయి. పైన సీలింగ్ కూడా లైట్ కలర్స్ అనేది వేయడం జరిగిందండి. ఇది మొత్తం కూడా సో టీవీ యూనిట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా బెడ్రూమ్కి అయితే వెళ్దాం. బెడ్రూమ్ వచ్చి సేమ్ సైజు 9.5 x 9.5 అంటే వదులుకున్నాము. బట్ మనకి కబోర్డ్స్ అయిపోయిన తర్వాత కబోర్డ్స్ 1.5 అడుగులు అనేది కబోర్డ్స్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి బెడ్రూమ్లో కేవలం 8 అడుగులు మాత్రమే ఉంటుంది. వెడల్పు వచ్చేసరికి 9.5 అడుగులు ఉంటుంది, పొడవు వచ్చేసరికి 8 అడుగులు మాత్రం ఉంటుంది, ఎందుకంటే 1.5 అడుగులు కబోర్డ్స్కి వెళ్ళిపోయినాయి. అండ్ పైన సీలింగ్ మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి సేమ్ మన కింద ఉన్నట్టే పైన కూడా 4 x 6 సైజుల్లో మనకి ఇంకొక అటాచ్ బాత్రూమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇలా హౌస్ అనేది మేము కన్స్ట్రక్షన్ అనేది ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పట్టింది మాకు. ఆల్మోస్ట్ అంతే, శంకుస్థాపన చేసిన కాడ నుంచి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పట్టింది ఇల్లు కంప్లీట్ అవ్వడానికి. కొంచెం ఆగుతూ మనీ చూసుకొని, మళ్ళీ మనీ వచ్చినప్పుడు కొంచెం చేసుకొని, మళ్ళీ మనీ లేనప్పుడు మళ్ళీ కొంచెం ఆగుతూ ఇలా చేసుకున్నాం. అండ్ పైన వచ్చేసరికి కొంచెం
గార్డెన్ లాగా ట్రై చేశాను. ఇంకా చేయాల్సింది కొద్దిగా ఉంది, బట్ అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 25 లక్షల దాకా అమౌంట్ అనేది అయింది అండి. సో కొద్దిగా అప్పు పడింది, అదేవిధంగా కొంచెం గోల్డ్ కూడా పెట్టాము. ఇప్పుడు ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్స్ అనేది చేస్తారు, జగనన్న కాలనీలో ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, వీడి పేదోడు ఏంటి, డబ్బులు బాగున్న వాళ్ళకి ఇలా స్థలాలు ఇచ్చారని. అదేం కాదండి, ఉన్నవాడు ఎవడు కూడా జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోవాలని, ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఉన్న అమౌంట్ని ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు, రోడ్లు బాగోవు, జనాలు ఎవరు రారు. ఈ ఊరు డెవలప్ అవ్వాలంటే కొన్ని 10-15 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ఏరియాలో తీసుకొచ్చి ఇంత అమౌంట్ అనేది ఎవరు పెట్టాలని అనుకోరు డబ్బున్న వాళ్ళైతే. ఉండడానికి అవకాశం లేక ఉన్నదే బాగా కట్టుకుందాం అనుకున్న నాలాంటోడు మాత్రమే ఇలాంటి ఇల్లు అనేది కట్టుకోగలరు, లేదంటే వాళ్ళకున్న దాంట్లో మంచిగా కట్టుకోగలరు. అంతే తప్పితే డబ్బున్న వాళ్ళు అయితే కాదండి. సో ఈ హౌస్ మొత్తం కట్టడానికి నాకు ముఖ్య కారణం మా అమ్మగారు, అదేవిధంగా నా వీడియోస్ చూస్తున్న మీరేనండి ముఖ్య కారణం. సో మీరు నా వీడియోస్ ఎంకరేజ్ చేయడం వల్లే నేను యూట్యూబ్ చేసుకొని ఇలా వీడియోస్ అన్ని క్రియేట్ చేసుకొని మీకు అప్లోడ్ చేయడం వల్ల, మీరు నాకు వ్యూస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇంత పెద్ద హౌస్ అనేది నేను మీ వల్లే కట్టుకోగలిగాను. సో యూట్యూబ్ అనేది లేకపోయి ఉంటే నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలనే నా కోరిక, ఆశ కూడా ఉండేది కాదు. సో కేవలం యూట్యూబ్ ఇచ్చిన ధైర్యం వల్లే నేను ఈ హౌస్ అనేది నేను కట్టడం జరిగాను. మీ సపోర్ట్ వల్లే చిన్న రేకుల ఇంట్లో ఉండేవాడిని ఈరోజు 2 స్టేర్ల హౌస్ కట్టుకోగలిగాను, కేవలం మీ వల్లేనండి. ఈ వీడియో ద్వారా నాకున్న 69,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మిగిలిన విషయాలు హోమ్ టూర్లో మాట్లాడుకుందాం. సో మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.